हरिः ओम्। श्रीलक्ष्मी वल्लभारम्भां विठनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। बालाय नीलवपुषे नवकिङ्किणीका जालाभिराम जगनाय दिगम्बराय सार्धूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। श्री गुरुभ्यो नमः। प्रिय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। वालिन भक्ति मोक्यद नारद तांडव केलिकिन दयासालिकी सूलिकिन हरिदाम पद्मयूत मालिकिन बालस सांग मौलिकी गवालिकिन मन्मद गर्भ पर्वतोन्मूलिकी नारदादि मुनि मुख्य मनस्सर सीरुहालिकिन। ఈ రోజు చెప్పుకునేటువంటి కథ ఈయన గురించి అన్నమాట. స్వామి ఇప్పుడు ఒక రింగ్ టోన్ వినిపించారు. ఆ రింగ్ టోనే మనం చెప్పుకునేటువంటి స్వామి చరిత్ర. వాలిన భక్తి మొక్కెడ అవారత తాండవ కేలికి దయాసాలికిన్ సూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూర మాలికిన్. చేతిలో త్రిశూలము, మెడలో పుర్రెల హారము, శిరస్సున నెలవంక, ఏదైతే చక్కగా ఆభరణాలుగా ధరించి మెడలో పాముల దండలని ఒళ్ళంతా విభూది పూసుకున్నటువంటి స్వామిని మనం ఈ రోజు కీర్తిస్తూ ఉన్నాం. ఈ రోజు చెప్పుకునేటువంటి కథ స్వామి యొక్క కథ. ఎవరండి? ఎవరు? హరహర మహాదేవ శంభో శంకర. బోళా శంకరుడు. ఎంత బోళా శంకరుడు అంటే, స్వామి నా దగ్గర ఏం లేవు నీకు ఇవ్వడానికి, అసలు ఏమి లేదు, నా మనస్సు తప్ప ఏమి లేదయ్యా. అదిగో అక్కడ ఉన్నటువంటి గంగను తీసుకొచ్చాను, ఒక చెంబుడు తెచ్చాను, నిర్మలమైనటువంటి మనస్సుతో నీకు సమర్పించాను, చాలు. హరహర అనగానే ఆయన వెంటనే ఓ అని పలుకుతారట. అంతటి బోళా శంకరుడు, పరమశివుడు, పరమశాంతుడు, పరమమైనటువంటి మంగళాకారుడు, అత్యంత అద్భుతమైనటువంటి స్వరూపం స్వామి స్వరూపం. ఎంత దివ్యమైనటువంటి స్వరూపము అంటే, చక్కగా మెడలో పాములు వేసుకుంటారు, పులి చర్మాన్ని ధరిస్తారు, లేదంటే ఏనుగు చర్మాన్ని ధరిస్తారు, చేతిలో ఒక డమరకాన్ని పట్టుకుంటారు, త్రిశూలాన్ని పట్టుకుంటారు, బాగా జడలు కట్టినటువంటి ఆ జుట్టుని ముడి కట్టి పైన గంగమ్మని పెట్టుకుంటారు, ఆ నెలవంకని ధరిస్తారు. చూడండి ఎంత గొప్పగా రెడీ అయ్యారు స్వామి. పాపం మనలాగా తెలియక బంగారు నగలు వేసుకోవాలి, పట్టు పీతాంబరాలు కట్టుకోవాలి, చక్కటి అందమైనటువంటి పూలమాలను దూరుకోవాలి అని తెలియక స్వామి ఏదైతే మనం అంటుకోవడానికి కూడా భయపడతామో, చూడటానికి కూడా భయపడతామో, వాటిని ఆభరణాలుగా ధరించేసి, తోడుని వస్త్రంగా ధరించేసి, ఒక పశువు పైన వాహనాన్ని చేసుకుని అధిరోహించి తిరుగుతూ ఉండేటువంటి భోళా శంకరుడు, పరమశివుడు. ఆయన యొక్క
విశేషాన్ని ఈరోజు చెప్పుకుందాం. పరమశివుడు ఎంత గొప్పవాడు అంటే మనకు బోధన గారు ఒక పద్యం చెప్తారండి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నురవడేని, దయయు సత్యంబులోనుగా కలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని చెప్పి ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి జీవి కూడా చేతులారగా శివుని పూజింపడేది. ఎవడైతే చక్కగా కాసింది పువ్వులు, కాసింది మారేడు దళాలు, కాసింది గంగాజలం, ఇవి తీసుకువెళ్ళి పరమశివుడికి అర్పించి నమస్కారం చేయని వాడుంటాడు. అలానే నోరారగా హరికీర్తి నుడవడేని, నారాయణ శబ్దాన్ని పలుకని వాడుంటాడు. అలాంటి వాడు ఎందుకయ్యా ఆ తల్లుల యొక్క ఆ గర్భం 9 నెలలు ఆమె మోయడం బాధ తప్ప ఎందుకు ప్రయోజనం, ఏం ప్రయోజనం అంటున్నారు. నువ్వు చక్కగా శివుని పూజించు, హరిని కీర్తించు. హరిహరుల మధ్యన భేదం లేదు. హరులు అనేది మనం విడతీసి చూడలేనటువంటి తత్వం అన్నమాట. నిత్యం హరి చేసేటువంటి నామం పంచాక్షరి, ఓం నమః శివాయ. హరుడు చేసేటువంటి నామం శ్రీరామ రామ రామేతి రమే రామే. నిత్యం ఆయన చేసేటువంటి నామం రామనామ తారక మంత్రం. మనకు మాత్రం అది చేస్తే ఇది చేయకూడదు, ఇది చేస్తే అది చేయకూడదు అనేటువంటి ఒక చిన్న అనుమానం, శంక, బాధ. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు మనం చెప్పుకునేటువంటి కథలో కూడా ఎవరైతే ఒక ప్రజాపతి ఉన్నారో శివుని దివ్యమైనటువంటి విశేషమైనటువంటి అలంకారాన్ని ఇందాక చెప్పుకున్నాం. పామురుని ధరించి తోలును కట్టుకొని చేతిలో శూలం పట్టుకొని ఆ నందివాహనుడై ఆయన తిరుగుతూ ఉంటారు అని చెప్పి, ఒళ్ళంతా బూడిద పూసుకొని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన గణమంతా కూడా ప్రేతాత్మలు, పిశాచాలు, భూతగణం వీళ్ళుంటారు అని చెప్పి, అలాంటి శివుడి యొక్క పరమ పవిత్రమైనటువంటి మంగళాకారమైనటువంటి స్వరూపాన్ని గుర్తించలేక ఎవరైతే అహంకరించి ఆ పరమశివుడిని, ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకోలేక ఆయనని చాలా నీచంగా భావించి ఆయన చేతిలో అది శిక్షించబడ్డారో అలాంటి ప్రజాపతి గురించి మనం ఈరోజు చెప్పుకునే ముందుగా ఒక్కసారి రామచంద్ర స్వామిని కీర్తించుకుందాం. రామచంద్ర స్వామిని కీర్తించుకుంటే ఈరోజు శనివారం కదండి, నోరార హరి కీర్తి నుడివడేని అన్నారు. కాబట్టి ఒక్కసారి హరిని ధ్యానించుకుందాం. ఎందుకంటే రామచంద్ర స్వామిని కీర్తిస్తే హనుమత్ స్వామికి ఎంతో ఆనందం. ఆయన ఆనందించారంటే మీరంతా ఆనందించినట్లయితే నేను ఆ నుంచి బండి రా వరకు ఉన్న అక్షరాలలో ఏవి పలికినా కూడా మీకు పరమ పవిత్రంగా అనిపిస్తాయి. ఆ నుంచి బండి రా వరకు అక్షరాలే పలుకుతానండి, నేనేం పలకను. ఏవేవో నాకు శాస్త్రాలు తెలియదు, కథలు తెలియదు, ఏమి పెద్ద పెద్ద పాండిత్యాన్ని అభ్యసించిన దాన్ని కాదు. ఆ నుంచి బండి రా వరకు ఎలా అంటే పెద్ద పెద్ద పండితులంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారట, చాలా గొప్పగా ప్రార్థిస్తూ ఉన్నారట. ఇంతలోకి ఇలానే ఒక బుడ్డి పిల్ల వచ్చేసింది. వచ్చి చిన్న అమ్మాయి వచ్చి వీళ్ళందరూ స్తోత్రం చేస్తూ ఉన్నారు కదా, చాలా గొప్పగా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ చిన్న అమ్మాయి కూడా వచ్చి దేవుడి ముందు నిల్చొని ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు చెప్తూ ఉందట. అంతా అయిపోయాక ఒక పెద్ద ఆయన గమనించారు, తల్లి నువ్వేం చేస్తున్నావు అని. మీరంతా ఏం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను స్వామి అన్నది. మేమంతా స్వామిని కీర్తిస్తున్నాము, స్తోత్రాలు చెప్తూ ఉన్నాము, చక్కగా గొప్ప పద్యాలు చెప్తూ ఉన్నాము అని. ఈ పాప చెప్పింది, నాకు తెలిసినటువంటి అక్షరాలు ఇవే, నేను ఇప్పటికి ఇవే నేర్చుకున్నాను, నాకు వచ్చిందంతా ఆయనకి చెప్పేశాను అని చెప్పి. మనకు వచ్చిందంతా మనం స్వామికి చెప్తామో లేదో కానీ ఆ పాప మాత్రం తనకు వచ్చిన విద్యనంతటిని స్వామికి చెప్పేసింది. అలా ఏదైతే భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క కీర్తనని మనం చక్కగా చేస్తూ ఉంటామో అప్పుడు ఆయన అనుగ్రహించి నేను పలికేటువంటి ఆ నుంచి బండిరా అక్షరాలలో ఏవైనా సరే మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అది మీ గొప్పతనం.
అలాంటి స్వామి యొక్క స్తోత్రం ఒకటి చెప్పుకుందాం. జనక సుతామనో విమల సారస కోమల చంచరీక చందన సరదిందు కుంద తామర మరాణ పటీర చంద్రిక వినుతయ సో విశాల రఘువీర దర్శిత పద్మ పత్రలోచన నితలాంబక ప్రకట చాప వికండన వంశ మండన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఎవరి గురించి చెప్పుకోవాలి అనుకుంటున్నాం. దక్ష ప్రజాపతి గురించి. దక్ష ప్రజాపతి ఏదైతే సతీదేవి తండ్రిగా ఉన్నారో ఆయన దాని గురించి. దాన్ని చెప్పుకునే ముందుగా నిన్నటి రోజున యజ్ఞవరాహ స్వామి గురించి చెప్పుకున్నాం. యజ్ఞవరాహ స్వామి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది తెలుసుకున్నాం. ఈ యజ్ఞవరాహ స్వామి కథని ఎవరైతే వింటారో, ఎవరైతే స్తోత్రం చేస్తారో, ఎవరైతే చక్కగా చదువుతూ దానిని లిఖిస్తారో, కొన్ని స్తోత్రాలు భగవత్ స్తోత్రాలన్నీ మనం చదివి వినేదానికన్నా కూడా రాస్తే చాలా మహిమ ఉంటుందట. అలా ఎవరైతే ఈ కథని వింటారో వారికి సంపద అమితంగా వస్తుంది అని చెప్తున్నారండి. సంపద, శాంతి, సంపద. వరాహస్వామి మనకి ఇచ్చేది ఏంటయ్యా అంటే సంపదను ఎక్కువగా కలుగు చేస్తారు. ఎందుకంటే భూదేవి ఆయన దగ్గరే ఉంటుంది. భూమాత అంటేనే సంపద. నువ్వు పంటను పండించినా సంపదే వస్తుంది, ఒక ఏదైనా బిజినెస్ పెట్టినా సంపదే వస్తుంది, ఏ ఫ్యాక్టరీ పెట్టినా సంపదే వస్తుంది. అంటే భూ సంపదని, రకరకాలైనటువంటి సంపదలని అందించేటువంటి వరాహస్వామి స్తోత్రాన్ని కథని విన్న వారికి అంతులేని సంపద కలిగి, అలానే అంతిమంలో ఆయన యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. ఎలా అయితే హిరణ్యాక్షుడు చక్కగా భగవత్ సాయుధ్యాన్ని పొందాడో అలా ఈ వరాహావతారం అయిపోయిన తర్వాత ఇంకా అడిగిన దాన్ని బట్టి ఇక్కడ విదురుడు మైత్రేయుడు సంపాదనలో ఏదైతే ఉందో ఆ సంపాదనను చెప్తూ కపిల మహర్షి గురించి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణుడి యొక్క విశిష్టమైనటువంటి అవతారాలలో కపిల మహర్షి అవతారం ఒకటి. ఈయన దేవహూతి కర్దముడు అనేటువంటి దంపతులకి జన్మించారు. ఈయన జననమే ఒక కారణమండి. ఈయన జన్మించే ముందే భర్త అయినటువంటి ఆ ప్రజాపతి, కర్దమ ప్రజాపతి చెప్పారట దేవహూతికి, పుత్ర సంతానం కలగగానే నేను సన్యాసించి వెళ్ళిపోతాను, గృహస్థాశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి. ఈవిడ దానికి ఒప్పుకునే ఆ ముందంతా అమ్మాయిలు పుట్టారు. తర్వాత గొప్పగా భర్త చేసినటువంటి యజ్ఞాల వలన, హోమాల వలన, ఆమె చేసినటువంటి పూజల వలన కపిల మహర్షి, కపిలుడు జననం జరిగిందన్నమాట. ఈయన జననం జరగానే ఆ తండ్రి అయినటువంటి ఆ ప్రజాపతి ఏదైతే ఉన్నారో ఆ మహర్షి వెళ్ళిపోయారు, ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోయారు. ఆయనకి ఇక్కడ ఉండలేదు. ఆయన వెళ్ళిన తర్వాత తల్లి ఆ బిడ్డని పెంచింది. కొంత వయసు వచ్చాక ఈయన కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనటువంటి క్రమంలో ఆ కపిల మహర్షిని తల్లి వేడుకుంది, ఆయన భర్త వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు, నేను ఎలా జీవించేది, ఎలా గడిపేది, ఈ సంసారాన్ని ఎలా నడిపేది, నేను ఒక్కదాన్ని ఎలా ఉండేది అని చెప్పి ఆమె అడిగినప్పుడు కపిలుడు చెప్తూ ఉన్నారండి, అమ్మా ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా మాయ, ఆ విష్ణు మాయకి లోబడి మనం ఇందులో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాము అని చెప్పి ఆమెకి ప్రతి జీవికి ఉండవలసినటువంటి ఆత్మబోధ చేశారు. ఆత్మబోధ చేసి ఒక జీవుడు ఏ విధంగా పరమాత్మ దగ్గరికి చేరాలి, ఒక జీవుడికి ఇంకొక జీవుడు ఎలా తోడవ్వాలి, దేహానికి దేహం తోడు కాదు అనేది ఆయన చక్కగా నిరూపణ చేసి తల్లికి తత్వజ్ఞానాన్ని బోధించి సాంఖ్యయోగాన్ని బోధించి ఆమె అదంతా అలవాటు చేసుకుని సరే నాయన వెళ్ళు అనేలాగా ఆమెకి జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళారన్నమాట. ఆ జ్ఞాన బోధ అంతా అయిన తర్వాత కపిల మహర్షి ఆయన సన్యాసం తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. అంటే భగవంతుడి గురించి చెప్పడానికి ఆయనే తన యొక్క రూపాన్ని ఒక మహర్షిగా ఇక్కడ జననం పొంది కపిల మహర్షిగా వచ్చారు. చాలా చాలా గొప్పదైనటువంటి జననం అన్నమాట అది, అవతారం కపిల మహర్షి అవతారం. సాంఖ్యయోగాన్ని లోకానికి అందించడానికి వచ్చినటువంటి ఆయన. తర్వాత ఏదైతే ఈ ప్రజాపతులు ఉన్నారో వాళ్ళ ప్రజాపతుల యొక్క సంతానాన్ని తెలియజేస్తూ వస్తూ దక్ష ప్రజాపతి గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు.
దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి అంటే చాలా గొప్పగా మనకు చూపిస్తూ ఉంటారు, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఎందువలన దక్ష ప్రజాపతి అంత గొప్ప ప్రజాపతి అయ్యారు అంటే, ఒక అవతారం ఒక తండ్రికి జన్మించినప్పుడు, ఒక దంపతులకి జన్మించినప్పుడు ఆ అవతారం తాలూకు ప్రభావం ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రులకి బాగా శోభిస్తుంది అన్నమాట. మన ఇంట్లో అయినా సరే ఎవరైనా గొప్పగా విశేషంగా చదువుకొని మంచి చదువులు చదువుకొని పైకి వెళ్ళారు అనుకోండి, ఉన్నతంగా ఏదో ఒక పెద్ద జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అనుకోండి, లేదు మన ఎవరిలోనూ లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి అంశం ఏదైనా వారిలో ఉంది అనుకోండి, వారి యొక్క ఏదైతే ఆ కీర్తి ఉన్నదో అది తల్లిదండ్రులకు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి చాలా గొప్ప ప్రజాపతి, కానీ సతీదేవి ఆయనకు జన్మించడమే గొప్ప విషయం అనుకుంటున్నాను నేను. ప్రజాపతి ఆయన చాలా గొప్ప ఆయన అయి ఉండొచ్చు, ప్రజాపతులలో మేటి అయి ఉండొచ్చు, ఎంత మేటి అయినా కూడా తల్లి సతీదేవి ఆయనకి జన్మించిందండి. ప్రసూతి అనేటువంటి ఒక ప్రజాపతి కుమార్తె ఈ ఏదైతే దక్ష ప్రజాపతి భార్య, ఈ దంపతులకు జన్మించినటువంటి అమ్మాయి సతీదేవి. ఈ సతీదేవి చక్కగా తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి చాలా వినయమైనటువంటి కుమార్తెగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఈమె పరమశివుడిని ఇష్టపడింది. పరమశివుడిని ఇష్టపడి ఆయన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పింది. ఎప్పుడైతే ఆయన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పిందో ప్రజాపతి దక్షుడికి అది నచ్చలేదు. ఎందుకు అంటే ఈయనలాగా పెద్ద పెద్ద మేడలు లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు, అంతఃపురాలు లేవు, పరిచారకులు లేరు, విలువైనటువంటి రత్నాలు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు లేవు, ఏ వంటశాలలో ఏమేమి ఆహార పదార్థాలు వండుతారో తెలియదు, ఏమీ తెలియనటువంటి వాడు, ఇల్లే లేనటువంటి వాడు, నిత్యం శ్మశానంలో తిరిగేటువంటి వాడు, నిత్యం బూడిదను పూసుకొని తిరిగేటువంటి వాడు, పాములను ధరించేటువంటి వాడు, ఒక శూలాన్ని పట్టుకుని ఉండేవాడు, ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉండేటువంటి వాడు, మౌని అయినటువంటి ఆ శివుడు ఎవరైతే ఉన్నారో పరమశివుడు ఆయనకి నచ్చలేదండి. ఆ మహాదేవుడు ఆయనకి నచ్చలేదు. నా కుమార్తెను నేను చాలా గొప్పగా వేరే ఏదో ప్రజాపతులకో ఎవరికో ఇచ్చి వివాహం చేయాలి, కానీ ఈ శ్మశానవాసి అయినటువంటి చర్మాంబరధారి అయినటువంటి ఈ భస్మాన్ని పూసుకునేటువంటి ఈ పరమశివుడికి ఇవ్వడం ఏంటి అని ఆయన ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఒప్పుకోలేదో సతీదేవి ఆయనని వివాహం చేసుకోవడానికి గట్టిగా నిశ్చయించుకుని పరమశివుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళిపోయారు తల్లి. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి జీవనం చక్కగా ఉంది. పరమశివుడు సతీదేవి చక్కగా ఈ లోకానికి ఆది దంపతులుగా వారిద్దరు శోభిల్లుతూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి క్రమంలో ఈ ప్రజాపతి ఒక రకమైనటువంటి యాగం చేయడానికి సంకల్పించారు. అక్కడ ప్రజాపతులందరూ కూడా బ్రహ్మలందరూ కలిసి సత్రయాగము అనేటువంటి ఒక యాగం చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి అందరు దేవతలు విచ్చేశారు. విష్ణు శ్రీమన్నారాయణుడు లేరండి అక్కడ. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఆ యాగం జరిగే దగ్గర లేరు. బ్రహ్మ మహేశ్వరులు దేవతలు అందరూ వచ్చారు. ఎందుకు అంటే ఒక యాగం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి దేవతలని ఏదైతే అష్టదిక్పాలకులని ఆవాహన చేస్తారు, కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మనం ఒక హోమం చేస్తున్నామంటే అష్టదిక్పాలకులని ఆవాహనం చేస్తారు, బ్రహ్మలని ఆవాహనం చేస్తారు. ఇలా చేసినప్పుడు మనం ఆ ప్రదేశాల్లో మనకి అక్కడ ఉన్నటువంటి ఋత్విక్ చెప్పే ప్రకారం మనం అన్ని ద్రవ్యాలు పెడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళు హవిస్సులు కూడా తీసుకుంటున్నారు అనే భావనతో మనం హోమం యజ్ఞం చేస్తూ ఉంటాం. ఇంతకు ముందు రోజులలో ఏదైతే ద్వాపర యుగం వరకు, ద్వాపర యుగాంతం వరకు పరీక్షిత్ మహారాజు యాగాలు చేసినప్పుడు కూడా దేవతలు స్వయంగా వచ్చి తమ యొక్క హవిస్సులను అందుకుని వెళ్ళారట. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రత్యక్ష రూపాలతో వచ్చి వారి యొక్క హవిస్సులను, వారి యొక్క ఏదైతే ఫలిత యజ్ఞ ఫలం ఉందో దాన్ని తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ బ్రహ్మలు అందరూ వచ్చారు, అష్టదిక్పాలకులు వచ్చారు, అందరూ వచ్చి కూర్చున్నారు.
ఈ కూర్చొని ఆ ఏదైతే హోమశాల అదెంతో ఆశ్రమ ప్రాంతం ఉందో అదంతా చాలా గొప్పగా శోభిల్లుతూ ఉంది. అందరూ గొప్ప గొప్ప తపస్సంపన్నులు వచ్చారు, వారి యొక్క భార్యలు వచ్చారు, అలానే అష్టదిక్పాలకులు వచ్చారు, వారి భార్యలు వచ్చారు. ఎంతో శోభాయమానంగా వెలుగుతూ ఉందండి ఆ మండపం అంతా కూడా. అలా వెలుగుతూ ఉన్నటువంటి ఆ మండపం దగ్గరికి అప్పుడే దక్ష ప్రజాపతి వచ్చారు. ఈయన కదా నాయకుడు, లీడర్ అన్నమాట ఈయన. సో ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా లేచి ఈయనకి నమస్కారం చేశారు. అష్టదిక్పాలకులలో మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఈయనకి నమస్కారం చేశారు. ఒక్క బ్రహ్మదేవుడు, పరమశివుడు తప్పించి మిగిలిన అందరూ లేచి నమస్కారం చేశారు. బ్రహ్మగారంటే ఈయనకి తండ్రి కాబట్టి, ప్రజాపతి ఈ దక్ష ప్రజాపతికి తండ్రి సమానుడు కాబట్టి ఆయనకి ఈ దక్ష ప్రజాపతి ఆయనకి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి పక్కన ఉన్నటువంటి పరమశివుడిని ఇలా చూశారు. చూడండి, ఆయనకి అప్పటికే పరమశివుడు అంటే అస్సలు ఇష్టం లేదు. దానికి తోడు సతీదేవి ఆయన్ని వివాహం చేసుకుంది. ఇంకా ఈయనకి వైరం అన్నమాట. ఆ వైరం ఎందుకు ఏంటి అనేది ఏం లేదు. శివద్వేషిగా మారిపోయాడు ఆయన. ఏదైతే హరద్వేషిగా మారిపోయాడు. ఇక్కడ ఎప్పుడైతే పరమశివుడిని ఆయన చూసి పలకరింపు లేదు, ఏమీ లేదు. పరమశివుడు చాలా శాంతంగా, ఆయన ఎప్పట్లానే చాలా శాంతంగా నిర్మలంగా ధ్యాన నిష్ఠలో ఉంటారు కాబట్టి ఆయన అలానే ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా పొంగిపోడు, ఎక్కడా కూడా తగ్గిపోడు. ఆయనకి ఎలాంటి స్థితి ఉన్నా కూడా ఆయన పట్టించుకోడు. చాలా పరమ శాంత స్వభావుడు. అలాంటి పరమశివుడిని చూసి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇలానే చక్కగా మీరందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు కదా, అలా చూస్తూ ఉన్నారు. ఈయన వెంటనే చక్కగా తన గొంతును సవరించుకొని దక్ష ప్రజాపతి ఒక అనౌన్స్ చేశారండి. అనౌన్స్మెంట్ చెప్పడానికి అందరినీ రెడీగా ఉండమన్నారు. అందరికీ ఒక హెచ్చరిక, నాదొక మాట అని చెప్పారు. ఏంటి అనగానే మనం విడిగా మాట్లాడేసుకుంటూ ఉన్నా కూడా ఎవరైనా ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతాం. సభ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దంగా మారిపోయినటువంటి సభలో దక్ష ప్రజాపతి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏమని? ఏదైతే శ్మశాన వాసి అయినటువంటి ఈ పొగరుబోతుని చూసారా? ఎంత పొగరుబోతు అంటే చూడండి, వాచాలత్వం అనేది ఎంత పని చేస్తుంది. మాట, వాక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ వాక్ తోటి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ వాక్కుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈయన చాలా రకాలుగా మాట్లాడేశారండి. వీడు పొగరుబోతు. ఎంత పొగరుబోతుతనం చూడండి. వీళ్ళలో వివేకం ఉందా? అసలు ఈ పరమశివుడికి వివేకం ఉందా అని అడుగుతున్నాడు. ఆయన జ్ఞానస్వరూపుడు. వీరికి వివేకం ఉందా? అసలు ఈ దిక్పాలకులలో ఒకడై ఉండేటువంటి అర్హత ఈ పరమశివుడికి ఉందా? ఈ శివుడికి ఉందా? పరమశివుడు కూడా అనట్లేదండి, శివుడికి ఉందా? ఇలాంటి వాడిని తీసుకొచ్చి దిక్పాలకులలో ఒకడిగా మీరు పెట్టేశారు. ఈయన దిక్పాలకుడు అయ్యేటువంటి అర్హత లేదు. ఇలాంటి వాడికి సర్వమంగళ అయినటువంటి, ఎంతో సాధ్వి అయినటువంటి, గొప్పదైనటువంటి నా కుమార్తె ఈయనని వివాహం చేసుకుంది కదా, అప్పుడు నేనేమవుతాను? ఈయనకి మామగారిని అవుతాను. మామగారిని అవుతాను అంటే నాకన్నా పరమశివుడు చిన్నాడే కదా. చూడండి, అంటే అహంకారం పాలు ఎక్కువైపోయినప్పుడు పరమశివుడు భగవంతుడు కూడా మనకి చిన్నవాడిగా కనిపిస్తాడు అని ఇక్కడ ఈయన నిరూపిస్తూ ఉన్నాడు అన్నమాట. నీ అదృష్టవశాత్తు శక్తి స్వరూపమైనటువంటి తల్లి నీ కడుపున జన్మించింది. అది నీ అదృష్టం. నీకు ఏదో నువ్వు గొప్ప అనుకుని రాలేదు తల్లి. నీకు అదృష్టాన్ని ఆపాదించడానికి అక్కడ జన్మించింది. ఆ జన్మించినటువంటి తల్లిని తండ్రి దగ్గరికి చేర్చడం ఈయన కర్తవ్యం. కానీ నేను మామగారిని కదా, నేను పెద్దవాడిని కదా, పెద్దవాడినైనటువంటి నన్ను చూసి నమస్కారం చేయలేదు. నేను లోపలికి రాగానే అందరూ నమస్కారం అయ్యా అన్నారు. కానీ వీడు నమస్కారం చేయలేదు. సంస్కారం తెలియదు. నమస్కారం ఎలా చేస్తాడు? సంస్కారం తెలియడానికి ఈయన ఉండేదేమైనా పురాణంలో తిరుగుతున్నాడా? నాగరిక ప్రపంచంలో ఉంటున్నాడా? ఉండేది శ్మశానంలో, తిరిగేది ప్రేతాలతోటి, భూతాలతోటి, పశువులతోటి, వేసుకునేదేమో పుర్రెల దండలు, పూసుకునేదేమో బూడిద. ఇంకేముంటుంది ఈయనకి సంస్కారం అని చెప్పి వాడి వాచాలత్వాన్ని దక్ష ప్రజాపతి విపరీతంగా వాడేశాడని.
అసలు ఈయనకి శివుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? శివుడు అంటే మంగళకారమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, మంగళప్రదుడు. శివం అంటే మంగళం అండి, శుభాన్ని ఇచ్చేవాడు శివుడు. అందుకనే ఆయన్ని శివుడు అంటారు, మహాదేవుడిని శివుడు అంటారు. అలాంటి ఈయనకి అసలు ఆ శివుడు అనేటువంటి పేరు ఎలా సరిపోతుంది అని చెప్పి ఆయన నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నా కూడా పరమశివుడు కించిత్ కూడా అసలు చలించలేదండి. ఇంత కూడా ఆయన ఏ భేదభావము చూపించలేదు. వాడేదో మాట్లాడుతున్నాడు, మనం కూడా మాట్లాడేద్దాము అనేటువంటి కోపాన్ని కూడా ఆయన చూపించలేదు. ఏ మాత్రము ఆయన చూపించకుండా, పైగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, శ్మశాన వాసివి, శూలాన్ని ధరిస్తావు, వృషభాన్ని ఎక్కి తిరుగుతావు, ఇవన్నీ కూడా మనకు శివుడి అష్టోత్తరంలో వచ్చేటువంటి నామాలు. ఇవన్నీ కూడా శివుడి స్తోత్రం చేసేటువంటివి. ఒక ధూర్తుడు తను తెలిసి తెలియక చేసినా కూడా అవి స్తోత్రంగా తీసుకున్నాడండి పరమ శివుడు. ఎంత గొప్ప భక్త సులభుడో చూడండి. ఆయన చేసేది స్తోత్రంగా తీసుకుంటూ ఉన్నారు, ఈయన మౌనంగా భరిస్తూ ఉన్నారు. అలా భరిస్తూ ఉన్నటువంటి ఈయన తిట్టేటువంటి మాటలు, ఆ చేసేటువంటి హేళన అంతా పరమశివుడు భరించాడు. కానీ పక్కనే ఉన్నాడు నందీశ్వరుడు. మనం చెప్పుకున్నాం, సమీక మహర్షికి ఆ చచ్చిన పామును వేసి వెళ్ళిపోయినటువంటి పరీక్షణ్ మహారాజు వెళ్ళిపోయారు పామును వేసి. సమీక మహర్షికి ఏం కోపం రాలేదు, కుమారుడైనటువంటి శృంగికి వచ్చింది కోపం. ఇక్కడ నందీశ్వరుడు ఇక రంకెలు వేసేసాడండి. మామూలుగానే పరమశివుడు అంటే పరమ భక్తుడు నంది. ఎంత పరమ భక్తుడు అంటే, మనం డైరెక్ట్ గా శివాలయానికి వెళ్ళినప్పుడు ముందు డైరెక్ట్ గా శివాలయంలో లోపలికి వెళ్ళిపోకూడదు. శివాలయంలో కొన్ని నియమాలు ఉంటాయి, ఏ ఆలయానికైనా కొన్ని నియమాలు ఉంటాయి. మనం బయట ఉన్నటువంటి ద్వారపాలకులకి నమస్కారం చేసుకోవడం, అక్కడ క్షేత్రపాలకుడుగా విష్ణువే ఉంటారు. శివక్షేత్రంలో విష్ణువు, విష్ణు క్షేత్రంలో శివుడు ఉంటారు క్షేత్రపాలకులుగా. వాళ్ళిద్దరికి మధ్య భేదం లేదు అని నిరూపించడానికి వాళ్ళు ఎంతో చెప్తూ ఉంటారు. నమస్కారం చేసుకోవడం, లోపలికి వచ్చాక ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవడం, లోపలికి రాగానే అక్కడ కాలభైరవుడు విగ్రహం ఉంటుందండి, ఆయనకి నమస్కారం చేసుకున్న తర్వాతనే మనం మరలా లోపలికి వెళ్ళాలి. అది అయిన తర్వాత నంది ఉంటారండి, ఆయనకి మొక్కాలి. మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తామండి, వెళ్ళగానే ఎమ్మెల్యేని చూడనిస్తారా? మనం మామూలుగా మనుషుల మధ్య ఉండేటువంటి ప్రోటోకాల్స్ అయితే బాగా పాటిస్తాం. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సిఫారసులు తీసుకోవాలి, ఎవరెవరిని మనం స్తోత్రం చేయాలి, ఆయన్ని కలవాలంటే ఎవరెవరిని పొగడాలి, అక్కడికి వెళ్ళాక పిఏ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, పిఏని ఎంత గట్టిగా బ్రతిమలాడుకోవాలి, మన పని అవ్వాలంటే ఎమ్మెల్యే పిఏని ఎంత గట్టిగా బ్రతిమలాడుకోవాలి. అప్పటికి కానీ ఎమ్మెల్యే దర్శనం జరగదు. ఇక్కడ సామాన్యమైనటువంటి మానవ లోకంలో ఒక చిన్న పోస్ట్. మరి పరమశివుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాహనం నంది, ఆయనకి ఏది కావాలంటే అది తెచ్చేది నంది, ఏది అవసరం అంటే అది చూసేది నందీశ్వరుడు. ఎలా అయితే ఆదిశేషుడు గరుత్మంతుడు అంటి పెట్టుకుని సదా శ్రీమన్నారాయణుడి సేవలో శేషులై ఉంటారో, అలా ఇక్కడ ఈ పరమశివుడి యొక్క శేషి ఎవరయ్యా అంటే నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడికి మనం నమస్కారం చేసుకొని, స్వామికి నమస్కారం చేసుకొని, మన కోరికలు ఏవైతే ఉన్నాయో నందీశ్వరుడి చెవులో చెప్పి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పాలి. ఆ శంభో శంకర అని మనం చేసేటువంటి చిన్న స్తోత్రానికి నంది ఉబ్బిపోయి ఆనందంతో రంకెలు వేస్తూ, పరమశివ నీ భక్తులు వచ్చి ఇలా స్తోత్రం చేస్తున్నారయ్యా నిన్ను, నువ్వు చూడు వాళ్ళని, వారి కోరికలు ఇవి ఇవి అని చెప్పి చెప్తారండి. అది చేయకుండా మనం డైరెక్ట్ స్వామికి చెప్పామనుకో, ఆయన అసలు వినడు. కొన్ని చోట్ల ఆయన చెవిటి మల్లన్న అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆయన వినడు. ఎందుకు వినడు అంటే ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడండి, ఎప్పుడు కూడా యోగంలోనే ఉంటాడు పరమశివుడు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన బయట పోవలేవి ఆయన చెవిలోకి వెళ్ళవు. ఆయన తీరిక ఉన్న సమయంలో నందీశ్వరుడు విన్నవిస్తూ ఉంటారన్నమాట. అలా ఇక్కడ నందీశ్వరుడికి ప్రచండమైనటువంటి కోపం వచ్చేసిందండి, భయంకరమైనటువంటి కోపం వచ్చేసింది. తన స్వామికి జరుగుతున్నటువంటి అవమానానికి తట్టుకోలేకపోయాడు, ప్రచండంగా వచ్చేసాడు, వేగంగా వచ్చేసాడు, ముందుకి రంకెలు వేస్తూ కొమ్ములు విసురుకుంటూ వచ్చేసాడు. వచ్చి రావడమే, ఏదైతే ఈ ప్రజాపతి దక్షుడు ఉన్నాడో ఆయన దగ్గరకు వచ్చేసాడు. శివుడి అనుమతి లేదు కానీ ఉంటే అక్కడే ఆ కొమ్ములతోటి పొడిచి కొళ్ళబొడి చేద్దామా అన్నంత కోపంతో వచ్చేసాడు. రావడమే, ఓరి దూకుడా,
మనిషి శరీరం ధరించినటువంటి నువ్వు పరమశివుడైనటువంటి ఆ పరమ శాంత స్వభావుడైనటువంటి ఈ లోకరక్షకుడైనటువంటి జగద్గురువైనటువంటి శివుడిని నువ్వు అవమానం చేస్తున్నావా? శివుడిని అనరాని మాటలు అంటున్నావు. నీ వాచాలత్వం ఎందుకు? నీ పెద్దరికం ఎందుకు? గంగలో కలవనా? నువ్వు ఇన్ని శాస్త్రాలు చదివారంటున్నావు, ఇంత పండితుడిని అంటున్నావు. ఏ శాస్త్రంలో అయినా శివుడికి ఇలాంటి విమర్శ ఉందా? నువ్వు ఇన్ని శాస్త్రాలు చదివినప్పుడు పరమశివుడి యొక్క మహాత్మ్యం నీకు తెలియదా? ఆయన ఎవరో నీకు తెలియదా? అదేమి గుర్తించకుండా నీ పుత్రికకై భర్త అన్నట్లుగా నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు ఎంత మూర్ఖుడివి! నువ్వు ఎలాంటి వాడివైపోతావంటే నీకు ఆత్మజ్ఞానం తెలియలేదు. నువ్వు ఇంత ప్రజాపతివి అయినప్పటికీ కూడా నీకు ఆత్మజ్ఞానము అనేది తెలియలేదు. కాబట్టి ఏమవుతుందయ్యా అంటే నువ్వు కామానికి లొంగిపోయి ఒక స్త్రీ లోలసుడివైపోయి నువ్వు చెడిపోతావు అని చెప్పి ఆయనను శపించేశారండి. ఎప్పుడైతే ఆ శాపం విన్నారు, ఆయన ప్రజాపతి విన్నారు, అలానే చుట్టూ కూడా ఇంకా ఈ మహర్షులు వీళ్ళంతా బ్రాహ్మణులు పురోహితులు కూర్చొని ఉన్నారు కదా, వీళ్ళని కూడా శపించారండి. వేదాలనే నమ్ముకుని మీరు జీవనం సాగిస్తూ ఉన్నారు, పరమశివుడికి శ్రీమన్నారాయణుడికి తేడా తెలియకుండా మీరు జీవితం గడుపుతూ ఉన్నారు, కాబట్టి మీ యొక్క జ్ఞానం కూడా నశించిపోతుంది అని చెప్పి ఆ యొక్క ఏదైతే నందీశ్వరుడు దక్ష ప్రజాపతికి శాపాన్ని పెట్టారు. ఈ శాపాన్ని అంతా విన్నాడు ఈయన. వింటూ అలానే ఉన్నాడు ప్రజాపతి. ఈయన తరపున భృగు మహర్షి లేచారండి. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులందరికీ అని చెప్పి ఒక శాపాన్ని ఇస్తూ ఉన్నారు కదా, ఈ ఇస్తూ ఉన్నప్పుడు వెంటనే భృగు మహర్షి లేచి ఆయన గొప్పగా ఇక నందీశ్వరుడి మీదకి రకరకాలైనటువంటి శాపాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఏదైతే పరమశివుడిని పూజించేటువంటి భక్తులు ఉంటారో, పరమశివుడిని సేవించే వాళ్ళు ఉంటారో, పరమశివుడే అని చెప్పి ఉంటారో, వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా, శాస్త్రాలు తెలియని వాళ్ళుగా, ఒక ఏదైతే వాళ్ళ జన్మలు ఎందుకు పనికిరానివిగా అవుతాయి అన్నట్లుగా ఆయన శాపాన్ని ఇచ్చారు. గొప్ప శాస్త్రాలు చదివినటువంటి మహర్షి భృగు మహర్షి. భృగు మహర్షి అంటే చాలా గొప్పగా చెప్తారు, లక్ష్మీదేవి యొక్క తండ్రి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి మహర్షి ఆయన కూడా వివేకాన్ని కోల్పోయారు. ఆ క్షణంలో ఆయన కూడా వివేకాన్ని కోల్పోయి ఏదైతే శివుడిని ఆరాధించే వాళ్ళందరినీ కూడా శాపాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా ఒకరికొకరు ఎదురు బదురు శాపాలు ఇచ్చుకుంటూ ఉన్నారు. నందీశ్వరుడు, అలానే భృగు మహర్షి, ఇక్కడ దక్ష ప్రజాపతి. ఈ శాపాలు ఇచ్చుకుంటూ ఏదైతే ఇక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ యజ్ఞం ఆగిపోయింది. ఇక ఇంకేం యజ్ఞం జరుగుతుంది, అంతా గలాట అయిపోయింది. ఈ హోమం ఆగిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు అక్కడ లేడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ శ్రీమన్నారాయణుడు లేడు. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పరమశివుడు ఆయనకి పోయిందే ఉందండి, నిందైనా ఆయనకు ఒకటే, స్తుతైనా ఒకటే. ఈయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దక్ష ప్రజాపతికి కడుపులో ఒక రకమైనటువంటి బాధ బయలుదేరింది. కడుపులో ఎలా అయినా సరే ఈ శివుడిని అవమానించాలి. చూడండి, శివుడిని అవమానించడమే ఒక పనిగా పెట్టుకుని ఆలోచించాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏది చేసైనా సరే శివుడిని అవమానించాలి అనుకుని గొప్పగా ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. చాలా గొప్పదైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞానికి దేవతలందరికీ కూడా ఆహ్వానాలు పంపించాడు. మన ఏ లోకంలో ఉన్నటువంటి ప్రతి లోకానికి ఆహ్వానాన్ని పంపించిన తర్వాత ఈ ఏదైతే అందరికి ఆహ్వానం పంపుతూ బ్రహ్మ విష్ణు వాళ్ళిద్దరికి కూడా ఆహ్వానం పంపించాడు, ఒక్క పరమశివుడికి తప్పించి. ఎందుకు అసలు ఈయన్ని ఆ అష్టదిక్కులలో దిక్పాలకులలో ఒకరిగా ఈయన గుర్తించదలుచుకోవట్లేదు, ఆ హవిస్సులు ఇవ్వాలి అనుకోవట్లేదు, అసలు ఆయన స్వరూపాన్నే పూజించాలి అనుకోవట్లేదు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి అందరి దేవతలకి ఆహ్వానం పంపించారో చాలా గొప్పగా అందరూ కూడా బయలుదేరి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. మరి ప్రజాపతి పిలిచాక వెళ్ళాలి, వెళ్ళకపోతే ఆయనకేం కోపం వస్తుందో, ఆయనకు కోపం వచ్చి ఏం శిక్షిస్తాడో అనేటువంటి బాధతోటి, భయంతో కొందరు ఇష్టం లేకపోయినా అందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు తమ భార్యలతో కూడి. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో
తల్లి సతీదేవి కైలాసంలో ఉన్నది అమ్మ. ఉన్నటువంటి ఆమెకు పైన విమానాలు తిరుగుతూ ఉన్నాయి, చాలా హడావిడిగా తిరుగుతూ ఉన్నాయి, వెళ్ళేవి వెళుతూ ఉన్నాయి. చాలా విమానాలు కైలాస శిఖరం పైనుంచి వెళుతూ ఉన్నాయి. ఆ వెళుతున్నటువంటి ఆ విమానాలన్నింటినీ చూసింది. అందులో అందంగా తల్లి యొక్క చెల్లెళ్ళు, వారి భర్తలు వెళుతూ ఉన్నారు. అందరూ కనిపిస్తూ ఉన్నారు. అప్సరసలు వెళుతున్నారు, గంధర్వకాంతలు వెళుతూ ఉన్నారు. అందరూ కూడా చాలా ఆనందంగా, కోలాహలంగా నగలు ధరించి, పట్టుబట్టలు ధరించి చాలా ఉత్సవంగా వెళ్తూ ఉన్నారు. ఈ వెళ్తూ ఉన్నటువంటి దీనినంతా తల్లి చూసింది. పక్కన ఉన్నటువంటి ఒక ఉంటారు కదా, తన పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయిని అడిగింది, చెలికత్తెను అడిగింది. ఏదైతే చెలికత్తె ఉందో ఆమెను పిలిచి అడిగింది, ఏంటి కోలాహలం అంతా, ఇలా జనాలందరూ చక్కగా అంత బాగా ముస్తాబై వెళ్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి అనగానే ఆ చెలికత్తె చెప్పింది, అమ్మా నీకు తెలియదా, గొప్పగా మీ నాన్నగారు ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞాన్ని చూడడం కోసం వీళ్ళంతా కూడా మీ చెల్లెళ్ళు, అందరూ మీ బంధువులు, అప్సరసలు, గంధర్వులు, ఈ వీళ్ళు వాళ్ళనేముంది అందరూ కూడా ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళుతూ ఉన్నారు అని చెప్పి. ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుందండి. పుట్టింట్లో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. పుట్టింట్లో మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద కూతురికి చెప్పిన తర్వాత అందరికీ చెప్తారు. చిన్నపిల్లలందరికీ వరుసగా ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటూ వస్తారు. పెద్ద కుమార్తెకి పిలుపు లేదు, పెద్ద కుమార్తెకి అల్లుడికి పిలుపు లేదు, అసలు తెలపాలని కూడా వాళ్ళకి లేదు. ఈమెకు చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే నాన్నగారు మర్చిపోయారేమో. సర్దుకోవడం చూడండి, ఆడపిల్ల పుట్టింటిని ఎలా సర్దుకుంటుంది. నాన్నగారు పనిలో పడి మర్చిపోయి ఉంటారు. అందరికీ ఆహ్వాన పత్రికలు రాస్తూ నాది మర్చిపోయి ఉంటారు, నా పేరు. నాన్నగారు మర్చిపోతే ఏమైంది, నేను ఆయన కూతురునే కదా, ఆయన స్వరూపాన్నే కదా, నాకు నాన్నగారి మీద కోపం ఎందుకు, నేను వెళ్ళాలి అనుకుని చాలా అమాయకంగా భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన కూర్చుని ఉన్నారు. వెళ్ళి ఆయన ముందు నుంచోగానే ఆయన గమనించారు. ఏంటి నీ కోరిక సతీ అని చెప్పి అనగానే, దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెట్టారట, అందరూ వెళుతూ ఉన్నారట, మరి మనం కూడా వెళదామా స్వామి అని అనగానే, ఓ దాక్షాయిని, ఆ దాక్షాయిని అంటే దక్షుడి కుమార్తె అని, ఓ దాక్షాయిని, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు బాగుంది, కానీ మనకి ఆహ్వానం లేదు, ఆయన కావాలనే మనకి ఆహ్వానం పంపించలేదు, నువ్వు అది గమనించు. ఆయన నన్ను వివాహం చేసుకున్నందుకు నిన్ను ఇద్దరిని కూడా అవమానించడానికి ఈ యజ్ఞాన్ని తలపెట్టారు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతీ, కూడదు, వద్దు, విపరీతాలు జరుగుతాయి అని చెప్పి చాలా బుజ్జగించారండి. ఆయనకి సతీదేవి అంటే పరమ ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. అమ్మ అంటే ఆయన నిమిషం కూడా వదిలి ఉండలేక అర్ధనారీశ్వరుడిగా మారిపోయినంత ప్రేమ ఆయనకి. అలాంటి తల్లిని చాలా రకాలుగా చెప్పారు, అయినా ఈమె వినదలుచుకోలేదు. ఏ ఆడపిల్లైనా అంతే ఉంటుందండి. పుట్టిండ్లు అనగానే ఇక పరుగులే ఉంటాయి. బట్టలు ఏం సర్దుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఏ రోజు ఏం కట్టుకోవాలి, ఏ రోజు ఏం పెట్టుకోవాలి, ఇదే ఉంటుంది. ఈ ఆనందాన్ని అనుభవించడానికి ఈ సతి నేను వెళతాను అన్నది, మీరు రావలసిందే, నేను వెళతాను అన్నది. నేను రాను. ధర్మాధర్మాలు తెలిసి ఇప్పుడు నువ్వు నీ భర్తగా పిలిచినంత మాత్రాన నేను వచ్చేసాను అనుకో, అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేను రాను అని చెప్పి స్వామి చెప్పారు. నేను రాను అంటే మనం వద్దు అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి కదా. నేను వెళతాను అన్నది. ఆయన వద్దు, నేను రాను అన్నారు. అనగానే భర్త మాటని విని ఆగిపోతే బాగుండేది తల్లి. కానీ తండ్రి మీద ప్రేమ ఒకంత ఎక్కువ అయిపోయింది. ఆ క్షణాన వెంటనే నేను వెళతాను అన్నది. వెళతాను అన్న తర్వాత వద్దు అనలేని పరిస్థితి, అంత ప్రేమ ఉంది, వద్దు అనకూడదు. ఏదైనా పుట్టింటికి ఆడపిల్ల వెళ్తాను అంటే వద్దు అని ఏ భర్త చెప్పరు. అమ్మాయి వెళ్తే వెళ్ళు, నాకు పనులు ఉన్నాయి, నేను దించొస్తాను, లేదంటే నిన్ను పంపిస్తాను, వచ్చి తెచ్చుకుంటాను అని చెప్పే పంపిస్తారు. సాధ్యమైనంత వరకు ఎవ్వరూ వద్దు అని చెప్పరు. సరే, అమ్మాయి ఏదైతే సతీ తల్లి ఉన్నదో ఆమె బయలుదేరిందండి. స్వామితోటి నేను వెళతాను అన్నది. ఆయన ధ్యానంలో కూర్చున్నారు, ఈమె బయలుదేరింది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కైలాసగిరిని దిగి తల్లి వెళ్ళిపోతూ ఉంది. సతీ భర్త మాటని ధిక్కరించి తండ్రి మీద ప్రేమతోటి
ధిక్కరించి అంగలి వేసుకుంటూ నేను వెళతాను అన్నది, నేను వెళ్ళి వస్తాను అని కూడా అనలేదు, నేను వెళతాను అన్నది. వెళ్ళిపోతూ ఉంది, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ కైలాస పర్వతం మీద నడుచుకుంటూ తల్లి వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఈ నందీశ్వరుడు చూశారు, స్వామి అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పారు. వెంటనే పరమశివుడు, నంది ఆమె పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు చాలా రకాలైనటువంటి వస్తువులు వాళ్ళ అమ్మగారు ఈమె సుఖంగా ఉండడం కోసం పంపించినవి ఉన్నాయి కదా, అవన్నీ సర్దు, అవన్నీ తీసుకొని పరిచారికలను తీసుకొని మన యొక్క ఏదైతే ఈ గణాలు ఉన్నాయో ఈ గణాలన్నిటినీ తీసుకుని, రుద్రగణాలన్నిటినీ తీసుకొని నువ్వు వెళ్ళి దింపిరా అని చెప్పి నందీశ్వరుడికి ఆజ్ఞ వేశారు. ఎప్పుడైతే నందీశ్వరుడికి ఆ ఆజ్ఞ అయ్యిందో వెంటనే ఆయన ఆమె వస్తువు తెచ్చినటువంటి ఆ వస్తువులన్నీ పరిచారికలు, ఈ రుద్రగణాలు, ఈ భూతగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాయండి. తలా ఒక వస్తువుని పట్టుకున్నాయి. సారిని తీసుకువెళ్ళడానికి ఎలా అయితే వస్తారో అలా వీళ్ళు కూడా అమ్మ వెనకాల అవి తీసుకున్నారు. వెళ్ళాడు నంది, అమ్మ నన్ను అధిరోహించు, తండ్రి ఆనతి అయ్యింది నిన్ను దించి రమ్మని, కాబట్టి నువ్వు నన్ను అధిరోహించు, నేను తీసుకువెళతాను అన్నాడు. నందిని ఎక్కింది సతీ తల్లి. నంది మీద చక్కగా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు, వదిలిపెట్టాడు. వదిలిపెట్టి మరి అమ్మకి కాపలా ఉండాలి కదా, అమ్మని అలా వదిలేసి రాలేరు బిడ్డలు. ఆమెకు కాపలాగా, ఆమెకు రక్షగా అక్కడే ఉన్నారు వీళ్ళంతా. అలా ఉండగానే చక్కగా సతీ అక్కడ దిగడమే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చక్కగా తల్లి పుట్టినిల్లు, తల్లి కనిపిస్తూ ఉంది. వెళ్ళగానే తల్లి ప్రసూతి దగ్గరికి తీసుకుని హత్తుకొని, అమ్మాయి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని వివరాలు అడిగింది. అంటే ఇంకోలా వివాహం అయి ఉంటే అంత ఉండదు. ఈమె తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చింది కాబట్టి తల్లి వెంటనే అక్కును చేర్చుకుని చాలా ప్రేమగా కుశలాలన్నీ అడిగింది. చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ పలకరించారు. సభ్యులు ఎవ్వరూ మాట్లాడకుండా అలానే చూస్తున్నారు. ఎందుకు అంటే ఈ సభ్యులకి భయం. ఇప్పుడు దక్ష ప్రజాపతికి ఇష్టం లేదు ఈమె రావడం, పరమశివుడిని పిలవడం ఇష్టం లేదు. మరి పరమశివుడి ప్రతిరూపంగా అమ్మ వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ భయం. కాబట్టి వీళ్ళెవ్వరూ ఆమెను పలకరించలేదండి. చూడండి, సభ్యులెవ్వరూ కూడా తల్లిని కుశలం అడగలేదు. తండ్రిని చూసింది. తండ్రి ఈమె రాకని గమనించినట్లు పక్కకి తిరిగి కూర్చున్నాడు. ఈమె ఒక అడుగు ముందుకు వేసి నాన్నగారు బాగున్నారా అని అడిగింది. అడిగితే చూశాడు, ఏం మాట్లాడలేదు. పైకి కిందకి చూశాడు, ఏం మాట్లాడలేదు. నాన్నగారు ఇంత యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా, నన్ను నా భర్తని కూడా పిలవాల్సింది కదా, మర్చిపోయి ఉంటారు, పిలిస్తే బాగుండేది కదా, ఇప్పుడైనా సరే కబురు పెట్టండి, నా భర్త వస్తారు అని చెప్పింది. ఆడపిల్లలు ఇలానే సర్దుతూ ఉంటారు కదా, ఇంట్లో పుట్టింట్లో అత్తింటి మీద, అత్తింట్లో పుట్టింటి మీద ఏ మాట రానివ్వకుండా ముందు సర్ది చెప్తూ ఉంటారు. తండ్రి ఇంతెత్తున ఎగిరిపడ్డాడండి. ఆ శ్మశాన వాసిని దూరం చేయడానికే నేను ఈ యజ్ఞాన్ని తలపెట్టాను. నేను చేస్తున్న యజ్ఞమే ఆ శ్మశాన వ్యాసికి వ్యతిరేకంగా, అలాంటిది నువ్వు వచ్చి ఇప్పుడు నిన్ను పిలవనే లేదు. నువ్వు పిలవని దానికి వచ్చి నిన్నెవరు పిలిచారని వచ్చావు? నిన్ను నీ భర్తకి నేను ఆహ్వానం పంపించలేదే. నువ్వు వచ్చి మరలా నాకు నీతులు చెప్తూ నన్ను మర్చిపోయారా? భర్తని పిలవచ్చు కదా, ఆయన అష్టదిక్పాలకులలో హవిస్సు తీసుకోవడానికి ఉండాలి కదా, ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి కదా, ఆయన లేకుండా హోమం ఎలా అవుతుంది అని చెప్పి నువ్వు నాకు ధర్మాలు చెప్పడానికి వచ్చావు, అసలు నిన్నెవరు పిలిచారు అని చెప్పి ఇంతెత్తున లేచాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క చూపుల్లోనే ఆమె గమనించేసింది, ఈయన చాలా ద్రోహం చేస్తూ ఉన్నాడు, చాలా అపచారం చేస్తూ ఉన్నాడు భర్త పట్ల. అలాంటి భర్త పట్ల అపచారం జరిగే చోటు అది ఎంత పవిత్రమైన పుట్టిల్లైనా, ఏ ఇల్లైనా కానివ్వండి, భర్తని అవమానించే చోటు భార్యకి శ్మశానంతో లెక్క. ఆ భార్య అక్కడ క్షణం నిలవకూడదు. ఈమె ఇంకా క్షణం నిలవకూడదు అనుకుంది. నిలవకూడదు అంటే భర్తకి చెప్పకుండా వచ్చింది పుట్టింటి మీద ప్రేమతోటి, తిరిగి వెళ్ళలేదు. వెంటనే తల్లి యోగంలోకి వెళ్ళిపోయింది. సతీదేవి యోగంలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆమె యోగంలో అలా ధ్యానంలో కూర్చుంది. తన వంటి నుంచి యోగాగ్నిని రప్పించింది. ఆమె వంటి నుంచి యోగాగ్ని వచ్చేసింది. ఆ యోగాగ్నిలో సతీ కాలిపోయింది. ఒక ఆడపిల్ల ఇష్టపడినటువంటి వ్యక్తిని చేసుకుని, అది కూడా పరమశివుడిని చేసుకుని
తండ్రి మీద ప్రేమతోటి, పుట్టింటి మీద ప్రేమతోటి మరలా ఇంటికి వచ్చి తన బాంధవ్యాన్ని నిలుపుకోవాలి, తన ప్రేమని చూపించాలి అని ఇంటికి వస్తే పుట్టింటిలో జరిగినటువంటి అవమానం అన్నమాట. ఆ అవమానంతో ఆమె ఇంకా భర్తకి ముఖం చూపించలేక, అంత పరమశివుడైనటువంటి నా భర్తని అవమానించేలాగా నేను ప్రవర్తించాను, నేను ఇక తిరిగి వెళ్ళకూడదు అని ఆమె యోగాగ్ని రగిలించుకొని తల్లి అక్కడికక్కడే అగ్నికి ఆహుతైపోయింది. ఆ అయిపోతున్నటువంటి దృశ్యాన్ని ఈ ఉన్నారు కదా ప్రమదగణం అంతా కూడా దర్శించారు. తల్లి అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంది. తల్లి ఆహుతి అయిపోతూ ఉంటే బిడ్డలు తట్టుకోగలరండి? తట్టుకోలేరు కదా. ఇక ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆ హోమశాల ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నాశనం చేసేయాలనుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. ఈ రుద్రగణం అంతా రెచ్చిపోయి వాళ్ళంతా కూడా గొప్పగా ఆ హోమశాలలో ఉన్నటువంటి అందరినీ కూడా, ఆ బ్రాహ్మణులు కానివ్వండి, పురోహితులు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా చాలా గొప్పగా సంహారం చేస్తూ ఉన్నారు, కొట్టేస్తూ ఉన్నారు. ఎవరి చేతికి అందిన వాళ్ళని వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఈ కొడుతూ ఉన్నటువంటి సందర్భంలో వెంటనే వీళ్ళెవరు కూడా దేవతలు వీళ్ళంతా ఈ రుద్రగణం పైన గెలవలేకపోతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఏదైతే ఈ భృగు మహర్షి ఉన్నారో ఈయన వెంటనే దక్షిణాగ్ని, అంటే అగ్నులలో రకాలు చెప్తూ ఉంటారు మనం, అలాంటి వాటిలో దక్షిణాగ్ని అనేటువంటి ఒక అగ్నిని రగిల్చి ఆ అగ్ని ద్వారా అభిచార హోమం అనేటువంటి ఒక హోమాన్ని చేశారండి. హోమాల్లో చాలా రకాలైనటువంటి హోమాలు ఉంటాయి. ఇది ఎలాంటి హోమమో చూడండి. అభిచార హోమం అనేటువంటి ఒక హోమాన్ని చేసి ఆ హోమంలో నుంచి కొంతమంది బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి గణం వచ్చారు బయటికి. వాళ్ళు కొంతమంది చాలా తేజస్సుతోటి దేవతా గణం బయటికి వచ్చారు. వారిని ఋభువులు అని పిలుస్తారు. ఈ ఋభువులు అనేటువంటి దేవగణం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు వచ్చి రావడమే ఇక రుద్రగణం పైన పడ్డారండి. ఇక్కడ ఏంటయ్యా అంటే ఈ రుద్రగణం అంతా కూడా ఈ వచ్చినటువంటి హవిస్సు నుంచి వచ్చారు కదా, వీళ్ళని గెలవలేకపోయారు. నందీశ్వరుడితో సహా ఎవరు కూడా వీరిని గెలవలేకపోయారు. ఈ గెలవలేకపోయినటువంటి వీళ్ళంతా కూడా కైలాసానికి పరిగెట్టారు, పరమశివుడి దగ్గరికి పరిగెట్టారు. అప్పటికే పరమశివుడు ఇదంతా ఊహించేసి ఉన్నారు. అమ్మ బయలుదేరేటప్పుడే ఆయన పెద్ద పెట్టున హోంకారం చేశారట. ఆ హోంకారానికి కైలాస పర్వత శిఖరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదిలిపోయాయట. అంత గొప్పదైనటువంటి ఒక శబ్దాన్ని వెలువరించారట స్వామి. వీళ్ళు వెళ్ళడమే తల్లికి జరిగినటువంటి అవమానం, ఆమె చేసుకున్నటువంటి పని తెలియజేశారు. దానితో పాటుగా ఈ ఋభువులు అనేటువంటి దేవగణం వచ్చింది అని కూడా చెప్పారు. వెంటనే అది విన్నారు స్వామి. వినడంతో తన అర్ధభాగం వెళ్ళిపోయింది. ఇక వెంటనే ఆ జటలు కట్టినటువంటి ఆ జటా జూటా నుంచి ఒక జటని పీకి నేలకేసి కొట్టారండి. కొట్టడంతో దాని నుంచి వచ్చాడు వీరభద్రుడు. వచ్చేసాడండి ఇక స్వామి. ఆ పరమశివుడి యొక్క పరమ భీకరమైనటువంటి స్వరూపం. ఇప్పుడు పరమశివుడిని మనం శాంతింప చేయవచ్చు, ఏదైనా చేసి స్తోత్రం చేయొచ్చు. కానీ ఏదైతే పరమశివుడు కోపాగ్నితోటి తన జటాజూటుని తీసి కింద కొట్టాడో దానిలో నుంచి వచ్చినటువంటి ఆయనని శాంతింప చేయడం పరమశివుడికి కూడా సాధ్యం కాదు. అంతటి గొప్పదైనటువంటి శక్తి స్వరూపం వచ్చేసింది పరమశివుడి యొక్క మరో రూపం. ఆ వీరభద్రుడు రావడంతో ఆయనతో పాటుగా కొన్ని రుద్రగణాలు వచ్చాయి. ఈ రుద్రగణాలు అన్ని కలిపి ఇక ఈ దక్షుడి యొక్క హోమశాల దగ్గరికి మరలా వచ్చారు. ఇక వచ్చి రావడమే ఎవరికి అందిన వాళ్ళని వాళ్ళు కొడుతూ ఉన్నారు, పిసుకుతూ ఉన్నారు, నలుపుతూ ఉన్నారు. ఎలా? సుందరాకాండలో లంకకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి తొక్కుతాడు కదా, ఒక్కొక్కరిని తొడలకి అందిన వారిని తొడలతోటి, చేతులకు అందిన వారిని చేతులతోటి, భుజాలకు అందిన వారిని భుజాలతోటి, నోటికి అందిన వారిని నోటితోటి, గోళ్ళకు అందిన వారిని గోళ్లతోటి పీకి పిసికి నలిపి చంపేస్తాడు కదా. అలా ఇక్కడ ఈ రుద్రగణం అంతా కూడా, మరి రుద్రాంశ సంభూతుడు ఆయన కోపం వస్తే పరమశివుడే కదా. అలాంటి ఈ రుద్రగణం అంతా బాగా కూడా వచ్చేసారు. వచ్చి ఎవరికి అందిన వాళ్ళని వాళ్ళు బాగా మర్దన చేస్తూ ఉన్నారు.
ఒక్కొక్కరికి చేతులే ఊడిపోతున్నాయో, ఒక్కొక్కరికి కాళ్ళే ఊడిపోతున్నాయో, ఒక్కొక్కరికి ప్రాణాలే పోతున్నాయో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి దిక్పాలకులని, అలానే అక్కడ ఉన్నటువంటి దేవతలని, అప్సరసులని, గంధర్వులు, వీళ్ళు వాళ్ళు అని ఎవ్వరూ లేదు. అందరినీ బ్రాహ్మణోత్తములతో సహా అందరినీ కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా అందరినీ కూడా నలిపేస్తూ ఉన్నారు. వీళ్ళని ఇప్పుడు ఆ రుభువులు అనేటువంటి వారు ఎదిరించలేకపోయారు. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చినటువంటి రుద్రగణం సాక్షాత్ పరమశివుడి అంశగా వచ్చారు. పరమశివుడి అంశని ఎదిరించడం వాళ్ళ సాధ్యమైనటువంటి పని కాదు. ఇక వీళ్ళు చక్కగా వాళ్ళందరినీ మర్దన చేసేసారు. చేసిన తర్వాత ఏదైతే ఇంత పరాకాష్ఠ జరగడానికి కారణం ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నలుగురిని పట్టుకున్నారండి. నలుగురిని కూడా ఎవరు పట్టుకున్నారయ్యా అంటే మణిమంతుడు అనేటువంటి పరమ శివభక్తుడు భృగు మహర్షిని పట్టుకున్నారు. ఈ భృగు మహర్షే కదా ఆయన నందీశ్వరుడికి శాపాలు ఇచ్చింది, ఈ హోమం చేసి అపచార హోమం చేసి రుభువులను తెప్పించింది, దక్ష ప్రజాపతికి చక్కగా అనుకూలంగా మాట్లాడింది భృగు మహర్షి. కాబట్టి భృగు మహర్షిని పట్టుకున్నారు. తర్వాత వీరభద్రుడు దక్షుడిని పట్టుకున్నాడండి. అలానే చండీశ్వరుడు, మీ అందరూ వింటూ ఉంటారు, శివాలయానికి వెళ్ళినప్పుడు చండీశ్వరుడు ఉంటాడు అని చెప్పి. ఆ చండీశ్వరుడు ఈయన పూషుడిని పట్టుకున్నారండి. పూషుడు అనేటువంటి ఒక మహర్షిని. అలానే నందీశ్వరుడు భగుడు అనేటువంటి ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఇక వీళ్ళు ఏం చేశారయ్యా అంటే వాళ్ళని కొడుతూ ఉన్నారు. నలుగురిని పట్టుకుని నలుగురు కొడుతూ ఉన్నారు. ఈ కొడుతూ ఉన్నటువంటి క్రమంలో వీరభద్రుడు ఏదైతే భృగు మహర్షి యొక్క ఈ గడ్డం, బాగా మహర్షులకి గడ్డాలు పెంచుకుంటారు కదా, చక్కగా వాళ్ళ తపస్సుకు గుర్తుగా గడ్డం ఇంత బాగా పెరుగుంటుంది. అందుకని దీక్షల్లో ఉన్నప్పుడు కూడా క్షురకర్మలు చేయించుకోకూడదు. క్షురకర్మలు చేయించుకుంటే మన యొక్క ఇది పోతుంది, పవిత్రత అనేది పోతుంది. కాబట్టి మన యొక్క తపశక్తి అనేది అందులో ఉంటుంది అనే దానికి సింబాలిక్ గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈయన యొక్క గడ్డం బాగా పెరుగుంది కదా, దాన్ని పట్టుకు పీకేశారండి. ఆయన జ్ఞానాన్ని మొత్తం లాగేశారు భృగు మహర్షికి. ఈ పూషుడు అనే ఆయన్ని కొడితే ఆయన నోటిలో ఉన్నటువంటి ఏవైతే 32 రకాలైనటువంటి దంతాలు ఉన్నాయో, పళ్ళు ఉన్నాయో, అవన్నీ కూడా ఊడి కింద పడ్డాయి. ఒక హోమం చేయాలి అన్నా, ఒక మంత్రం పలకాలి అన్నా దంతాలు చాలా ప్రధానమని చెప్తారు. దంతాలు అనేది ఎంత ప్రధానము అంటే పళ్ళు సరిగా లేవు అనుకోండి, శబ్దం ఆ తొర్రిలో నుంచి బయటకు వచ్చి తొస్తుపోతుంది, మంత్రం అపస్వరం అవుతుంది, ఆ హోమం సరిగా జరగదు, అమంత్రం అవుతుంది. కాబట్టి ఒక ఋత్విక్కి ఆ దంతాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ పూషుడు అనేటువంటి ఆయనకి దంతాలు పీకేశారు, అంటే కొడితే దంతాలు ఊడిపోయింది. ఇక ఏదైతే భగుడు అనేటువంటి ఆయన ఉన్నారో ఆయన యొక్క కళ్ళు పీకేశారండి. కళ్ళతో నీకేం చూడడానికి లేదు. అంత కార్యక్రమం జరుగుతూ ఉంటే కళ్ళు పెట్టి ఇలా చూస్తూ కళ్ళెగరేస్తూ ఆయన ఆయన అని చెప్పి ఎక్కేసి చూపించాడట. అందుకని కళ్ళు పీకేశారు. ఇక దక్షుడి దగ్గరికి వచ్చాడు వీరభద్రుడు. వచ్చి రావడమే తన యొక్క ఖడ్గం తీసుకొని ఆ దక్షుడి తలపైన వేసేసరికి ఆ మెడ నరకడానికి వేశాడు కదా, అది ఊడలేదు. మరలా కొట్టాడు, మరలా ఊడలేదు. ఆలోచించాడు, వీడిని ఇలాంటి శస్త్రాలు ఖడ్గాలు ఏం చేయలేవు. కాబట్టి ఈయన సాక్షాత్ శివస్వరూపం కాబట్టి వెంటనే చేతులతో పట్టుకొని మొండాన్ని తలని రెండింటిని వేరు చేశాడు, పీకేశాడు. ఆ పీకినటువంటి తలని తీసుకువెళ్ళి ఏదో పెద్ద గొప్పగా హోమం చేయాలి అనుకున్నాడు కదా, హోమంలో వేశాడు. దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును తీసి ఎప్పుడైతే ఇదంతా జరిగి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ రుద్రగణం అంతా వెళ్ళిపోయారు. ఇక అక్కడ చేయాల్సిందేం లేదు, మొత్తం చేసేసారు, మొత్తం నాశనం చేసేసారు. దక్షుడి సంహారం అయిపోయింది, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దిక్పాలకులు ఏదైతే ఉన్నారో దేవతలు, వీళ్ళంతా బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటూ ఉన్నారు, స్వామి ఇంత హోమం జరిగినా కూడా అక్కడ ఆహ్వానం అందినటువంటి వారిలో రాని వాళ్ళు ఇద్దరు, బ్రహ్మ విష్ణు. వీళ్ళిద్దరూ ఆ హోమం దగ్గర ఇదంతా కార్యక్రమం ఈ పనంతా జరిగేటప్పుడు వీళ్ళిద్దరూ లేరు. విష్ణుదేవుడు మొదట జరిగినప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఇప్పుడు బ్రహ్మగారు కూడా లేరు. వీళ్ళంతా బ్రహ్మ దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు, స్తోత్రం చేశారు. చూడవయ్యా మమ్మల్ని ఏం చేశాడో, మేము బ్రాహ్మణులని చూడలేదు, దిక్పాలకులని చూడలేదు, దేవతలని చూడలేదు,
మా కాళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు ఊడిపోయినాయి, పళ్ళు ఊడిపోయినాయి, మా శిరస్సులు ఊగిపోతున్నాయి, మేము ఎందుకు పనికి రాకుండా అయిపోయాము, మమ్మల్ని కనికరించి ఏదైనా చెప్పమని. ఎప్పుడైతే వీళ్ళంతా వెళ్ళి దేవతలు తమ యొక్క పొరపాట్లన్నీ బ్రహ్మకు చెప్పుకుంటూ ఉన్నారో, బ్రహ్మదేవుడు చెప్పారు, నాయనా మీరు చేసిందంతా కూడా ఆ పరమశివుడికి దోషం చేశారు, పరమశివుడి యొక్క నింద చేశారు. పరమశివుడు నింద చేసిన తర్వాత, ఆయనే కోపించిన తర్వాత ఎప్పుడూ స్తోత్రం చేసేది నేను ఆయన నామం, ఆయనకు మీరు ఇంకా నింద చేసిన తర్వాత నేనెలా దాటించగలను, నేను కూడా ఆయన భక్తుడినే కదా, పదండి అందరం కలిపి కైలాసానికి వెళదాం. కైలాసంలో ఆయన మాత్రమే మనకు దారిని చూపించగలిగినటువంటి వాడు అని చెప్పి వీళ్ళంతా కైలాసానికి వచ్చారండి. కైలాసంలో చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. కైలాస వర్ణన ఎంతో గొప్పగా ఉంది. ఎంత అష్టైశ్వర్యాలు ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా. విభూతి పూసుకుంటాడు శ్మశానవాసి, ఇలా ఆయన ఢమరకం ధరిస్తారు. ఎందుకు ఢమరకం ధరిస్తారు? మన యొక్క ప్రతి శబ్దము బయటకు వచ్చి వాక్కుగా మారాలి అంటే శబ్దం కావాలి. ఇప్పుడు మనం నోట్లోనే బయటికి ఏమనుకున్నాం, అన్నాం, శబ్దం వచ్చిందా? లేదు. మన నోటితోటి ఒక రకమైనటువంటి గాలిని బయటికి పంపుతూ ఉన్నాం, అది శబ్దంగా మారుతుంది, మంత్రంగా మారుతుంది, స్తోత్రంగా మారుతుంది. ఈ శబ్దాన్ని చేసేదే ఢమరుకం. అంటే ప్రతి వాక్కు శబ్దానికి వెనక ఉన్నది ఎవరయ్యా అంటే పరమశివుడు. ఆయన ఢమరుక శబ్దం ఏంటయ్యా అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి స్తోత్రాలు, వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ రూపం ఇక్కడ శబ్దం. త్రిశూలాన్ని ధరిస్తాడు. త్రిశూలము అంటే ఆయన 3 కాలాలని చేతిలో పట్టుకుని ఉంటారండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చేతిలో ధరించి వాటిని అదుపులో ఉంచుతూ ఉంటారు. త్రికాలాలను చూపించేది త్రిశూలం. 3 త్రిపుండరాలు ధరిస్తారు. బ్రహ్మ విష్ణు శివులకు రూపంగా 3 నామాలను ధరిస్తారు ఆయన. అలానే ఆయన యొక్క ఆయన చర్మాంబరధారి అయి ఉంటారు. అది పులి చర్మాన్ని ధరిస్తారు. పులి అంటే చాలా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. దానిని వదిలాము అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళాము అనుకోండి, అది మనల్ని హింసిస్తుంది, సంహరిస్తుంది. అలాంటి క్రూరత్వాన్ని కూడా లొంగ తీసుకొని ఆ క్రూరమైనటువంటి భావనలని మనం లొంగ తీసుకోవాలి అనే దానికి గుర్తుగా ఆ క్రూరత్వాన్ని లొంగ తీసుకున్నటువంటి వాడు పరమశివుడు కాబట్టి పులి చర్మాంబరధారి అయ్యారు. అలాంటి ఆయన దగ్గర పాములు తిరుగుతూ ఉంటాయి. పాములని మెడలో వేసుకుంటాడు. ఈ పాములు దేనికి సింబల్? పాములు అంటే కాలం, ఈ రోజులు, కాలుడు. మొన్న చెప్పుకున్నాం, కాలము అంటే మృత్యుదేవత. ఈ కాలము అనేది ఒక్కొక్క క్షణం మనల్ని హరించి వేస్తూ ఉంటుంది. అలాంటి కాలాన్ని ఈయన అదుపులో ఉంచుతారన్నమాట. ఆ సర్పధారణ కాలాన్ని అదుపులో ఉంచడం. మన యొక్క ఏదైతే భావనలు, మనసులో వచ్చేటువంటి కోరికలు, ఇలాంటి వాటివన్నిటినీ కూడా చక్కగా బిగించి ఆయన కట్టుకుని ఉంటాడు. ప్రతి దాని వెనుక శివుడు, ఏదైతే పరమశివుడు వేషధారణలో ఉండేటువంటి ప్రతి దాని వెనుక కూడా సూక్ష్మం దాగి ఉంది. ఆయన ఊరికినే అవన్నీ కట్టుకొని తిరగట్లేదు కదా. అంత అంటే విశ్వాన్నంతటిని కూడా ధరించినటువంటి వాడు పరమశివుడు. ఈ విశ్వాన్నంతటిని ఆయన ఒంటి మీదే చూడొచ్చు. ఈ విభూతి ధారణ, విభూతి భస్మాన్ని రాసుకుంటాడు అని చెప్తారు. అంటే శ్మశానాల్లో తిరుగుతూ భస్మం రాసుకుంటూ ఉంటాడని. మన ఈ దేహాలు ఎంత బాగా తిరిగినా, పెద్ద పెద్ద కార్లలో తిరిగినా, చిన్న చిన్న సైకిళ్ళ మీద తిరిగినా, నల్లదైనా, పొడవుదైనా, పొట్టిదైనా, ఎర్రదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఇంకొకడైనా ఏదైనా సరే పరమశివుడిలో లీనమయ్యాకే దీనికి ఐశ్వర్యం వచ్చేది. పరమశివుడు ఏదైతే శ్మశానవాసి అయి తిరుగుతూ ఉంటాడో ఆయనే మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. మోక్షము అనేటువంటి ఐశ్వర్యం. మనందరికీ మోక్షాన్ని ఇవ్వడం కోసం ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు. మనం ఇక్కడ పూజలు చేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, అభిషేకాలు చేస్తూ, ఇవి అవి చేస్తూ ఉంటే ఆయన, ఓరి నాయనలారా మీరు జనాల్లో ఉన్నారు, ఇప్పుడు మీ అందరికీ నేను అవసరం లేదు, ఇక్కడ మీ అందరికీ ఎవరు తోడులేని సందర్భంలో, తోడుగాని సందర్భంలో మీరంతా కూడా ఏకాకులై వచ్చినప్పుడు నా దగ్గరికి చేర్చుకుంటాను అని చెప్పి
మన యొక్క చితాభస్మాన్ని ఆయన ధరించి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడండి, మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి. మన ఒంటిలో ఉండేటువంటి సప్తధాతువులతో నిర్మితమైనటువంటి ఎముకలని మాలగా ధరించి మనకి శాంతిని కలిగింపచేస్తాడు పరమశివుడు. అలాంటి పరమశివుడి యొక్క కైలాసం ఎంత అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట కూడా ఏదైతే పంచాక్షరి ప్రణవాన్ని పలుకుతూ ఉన్నాయన్నమాట. ప్రతి చెట్టు పుట్ట పక్షి అన్ని కూడా ఆ పంచాక్షరి పలుకుతూ చాలా హాయిగా ఉన్నది. అలా ఉన్నటువంటి ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించిందట. ఊడలు బాగా వచ్చేసాయి, పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద జగద్గురువై అందరికీ జ్ఞానాన్ని బోధించడానికి దక్షిణామూర్తి స్వరూపంతో స్వామి కూర్చొని ఉన్నాడు. పరమశివుడు అంత ఘోరం జరిగిన తర్వాత కూడా నన్ను ఆర్తితోటి అడగడానికి వస్తారు, ఆర్తులు వస్తారు, నా శిష్యులు వస్తారు అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని ఉన్నారటండి చక్కగా దక్షిణామూర్తిగా. గురువు అనేవారు ఎలాంటి వారంటేనండి, ఎప్పుడు మన జోబిలో ఉండేటువంటి, మన బ్యాగ్ లో ఉండేటువంటి, మన చేతిలో ఉండేటువంటి దిక్సూచి లాంటి వారు అన్నమాట. గురువు అంటే దిక్సూచి. ఇప్పుడు మనకి తెనాలి వెళ్ళాలి, దారి తెలుసు, మనం దిక్సూచిని వాడనవసరం లేదు. కాజీపేట వెళ్ళాలి, దారి తెలుసు, మన ఇంటికి వెళ్ళాలి, దారి తెలుసు, అప్పుడు దిక్సూచి వాడాల్సిన పని లేదు. అంటే జీవితంలో మనకి తెలిసినటువంటి విషయాలు, మనం దాటగలిగినటువంటి విషయాలప్పుడు గురువుని వాడకూడదు. గురువుని వాడాల్సిన సందర్భం, గురువుని మనం ఉపాసన చేసుకుని పిలుచుకుని నా సమస్య ఇదేం చెప్పాల్సిన సందర్భం ఏదయ్యా అంటే, మనకి బాగా అరణ్యంలోకి వెళ్ళాం, 4 దారులు ఒకేలా ఉన్నాయి, సూర్యుడు నడిగెత్తున ఉన్నాడు, తూర్పేదో పడమరేదో ఉత్తరమేదో దక్షిణమేదో తెలియట్లేదు. అప్పుడు తీయాలి దిక్సూచిని, అది చూపిస్తుంది, అప్పుడు చూపిస్తుంది. ఇంత కీకారణ్యంలో సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు నీకు ఉత్తరం దక్షిణం చూపించేది దిక్సూచి. భగవంతుడి స్వరూపంలో ప్రకాశించేటువంటి గురువు కూడా అంతే. మనకి దారి తెలియక, దిక్కు తోచక, ఏమి అర్థం కాక, బాగా సందిగ్ధంలో ఉన్నప్పుడు గురువు ఆశ్రయం పొందినప్పుడు గురువు మనకి కావలసినటువంటి దారిని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళందరికీ దారి కోల్పోయారు, వీళ్ళందరికీ ఏం తెలియట్లేదు. వచ్చారు, రాగానే ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంలో శివుడు జగద్గురువుగా వారందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించడానికి, శాంతిని ప్రసాదించడానికి స్వామి అక్కడ ఉన్నారు. వీళ్ళు వచ్చేటప్పుడు, ఈ కైలాసంలోకి వచ్చేటప్పుడు వీళ్ళకి ఒక స్వరూపం కనిపించిందండి బయట, చాలా గొప్పగా కనిపించింది. ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? పరమశివుడిని అంత బాధలో వదిలేసి ఉండలేక, ఆయనతోటి కలిసి ఆయన యొక్క బాధని చూడలేక కైలాసానికి కొంచెం బయట ఒక నీల మేఘ శ్యామ మూర్తి కూర్చుని ఉన్నారట. చక్కటి ఆభరణాలు ధరించి మెరుపు వలె ప్రకాశిస్తూ, చూస్తేనే అసలు ఆయనని చూస్తే చాలు అన్నట్లుగా ఒక దివ్య సుందర మోహన రూపం కూర్చుని ఉన్నారండి. ఎవరై ఉంటారు? ఇంకా శ్రీ మహావిష్ణువు. పరమశివుడిని అంత బాధలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి తోడుగా ఆయన దగ్గరే ఉంటూ, ఆయన పక్కన లేకుండా బయట కూర్చొని ఉన్నారు, ఆయన గమనించుకుంటూ ఉన్నారు. మరి పరమశివుడి మనసులో శ్రీహరి ఉంటారు, శ్రీహరి మనసులో పరమశివుడు ఉంటాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వీళ్ళిద్దరికీ భేదం వీళ్ళకి లేదు. దక్ష ప్రజాపతికి ఎందుకండి? ఇందాక చెప్పుకున్నాం, చేతులారగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నిలబడేని, కలుగ నేల తల్లికి కడుపు చేటు అని చెప్పి. అంటే శివుడికి భవుడికి, అదేదైతే భవుడికి హరికి భేదం చూపించేవాళ్ళు, హరిహరులకు భేదం చూపించేవాళ్ళు అనవసరం ఈ భూమి మీద అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఏకస్వరూపమయ్యా, ఒకరి హృదయంలో ఇంకొకళ్ళు ఉన్నారు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్తారు. అలాంటి వాళ్ళకే వాళ్ళు ఒకరికొకరు హృదయాలలో ఉంటున్నప్పుడు ఈయన ఎవరండి మధ్యలో వచ్చి నువ్వెవరు అని చెప్పి, నేను వైష్ణవుడిని అని చెప్పడం, శివుడివి అని చెప్పడం చాలా ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు పలకవలసినటువంటి మాటలు కాదు. కాబట్టి
అక్కడ ఆయన కనిపించారు, ఆయనకి నమస్కారం చేసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత పరమశివుడు వారికి జ్ఞాన బోధన అంతా చేశారు. ఈ దేవతలందరికీ జ్ఞాన బోధన చేశారు. అలానే స్వాంతన కూడా చేకూర్చారండి. ఈ భృగు మహర్షికి ఈ ఊడిపోయిన లాగేసిన గడ్డం అయితే మొలవదు ఇక, కాబట్టి ఆయనకి మేక గడ్డం తెచ్చి అతికించారు. ఆయనకి మేక గడ్డాన్ని అతికించారు. ఎవరికి? భృగు మహర్షికి. అలానే ఈ పూషుడు అనేటువంటి ఆయన దంతాలు ఊడిపోయాయి కదా, ఈయన ఏం చెప్పారయ్యా అంటే, అయ్యా నీకు హవిస్సులు అవి ఇచ్చినప్పుడు నువ్వు తినడానికి నీకు చేత కాదు కదా, నీకు పళ్ళు నలగవు కదా, కాబట్టి యజమాని ఉంటాడు కదా, అది చేయించేటువంటి యజమాని, ఆయన తింటూ ఉంటే నువ్వు ఆనందించు అని చెప్పారు. దాని ద్వారా నీకు బలం చేకూరుతుంది అని చెప్పారు. భగుడు అనేటువంటి ఆయనకి కళ్ళు లేవు కదా, కళ్ళు పీకేశారు కదా, నీకు కళ్ళు పెట్టడం అనేది ఇక సాధ్యం కాదు, కాకుంటే నీ తమ్ముడైనటువంటి మిత్రుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయన కళ్ళ ద్వారా నువ్వు మొత్తం చూడగలవు అని చెప్పారు. ఆయన కళ్ళ ద్వారా ఈయన చూడగలరు అన్నమాట. ఇక దక్షుడి దగ్గరికి వచ్చారు. దక్షుడికి ఈయనకి మరలా మానవ శరీరం అనేది అతికించడం సాధ్యం కాదు, కాబట్టి ఈయనకి ఒక మేషం అంటే మేక తలని తెచ్చి అతికించారండి. అప్పటి నుంచి దక్ష ప్రజాపతికి మేక తల ఉంటుంది. ఆయనకి మేక తలని అతికించి ఆయనకి ప్రాణాన్ని పోశారు. ఎప్పుడైతే వీళ్ళ నలుగురికి అందరికీ కూడా స్వాంతన అయ్యిందో, వీళ్ళంతా కూడా అప్పుడు గ్రహించి శివస్వరూపాన్ని శివుడికి స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వచ్చారండి శ్రీమన్నారాయణుడు లోపలికి. వచ్చి ఆయన రావడమే ఒక ముక్త మనోహరమైనటువంటి సౌందర్యం కదా, ఆయన రావడమే ఒక శాంతంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ యొక్క లీలను వింటూ ఉంటే, ఆయన చేష్టలు వింటూ ఉంటే గోపికలందరూ కూడా ఇళ్ళలో పనులు మానేసి అత్త తిడుతున్నా కూడా, భర్త బాధిస్తున్నా కూడా, ఇప్పుడు ఉండేవి గోలంతా అని చెప్పి ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేవారట. భవబంధాల్లో ఉండే కష్టాల జోలికి అసలు వెళ్ళేవారు కదట. ఆ కష్టాలని వాళ్ళు ఇలా కూడా చూసేవారు కాదట. అవే వస్తే అవే పోతాయని ఎప్పుడు ఆ లీలా మనోహరుడి చుట్టూ తిరుగుతూ ఉండేవారట. అలాగే శ్రీమన్నారాయణుడు రాగానే పరమశివుడు ఆయనకి పరమ భక్తితోటి నమస్కారం చేశారట. ఇంతకీ దక్ష ప్రజాపతికి శివుడు నమస్కారం చేయలేదు అని కదా ఆయన కోపం. అయితే పరమశివుడు చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ప్రతి జీవిలోనూ నేను శ్రీహరిని దర్శిస్తాను, ప్రతి జీవిలోనూ నేను ఆ శ్రీమన్నారాయణుడిని, నా వేరుకు అయినటువంటి శ్రీమన్నారాయణుడిని దర్శిస్తాను. కాబట్టి నేను దక్ష ప్రజాపతిని చూడగానే మానసికంగా నా వందనాలు అర్పించానయ్యా. ఆయన అది గమనించుకోలేదు. గమనించుకోకపోవడం ఆయన దోషం. పరమశివుడు ప్రతి ఒక్క జీవిలోనూ శ్రీమన్నారాయణుడిని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన వందనం చేస్తూనే ఉంటారు. ప్రతి జీవిలోనూ పరమశివుడు శ్రీమన్నారాయణుడిని చూడగలిగినట్లే శ్రీమన్నారాయణుడి హృదయంలో ఎప్పుడు కూడా పరమశివుడు కొలువై ఉంటారు. మనం చేయవలసిందంతా ఒకటే చెప్తున్నారు, మీరు భవుడ లేకపోతే శ్రీహర ఈ కొట్లాట కాదు. వాళ్ళిద్దరికీ భేదం లేదు అని చెప్పి వాళ్ళిద్దరే చెప్తూ ఉన్నప్పుడు శ్రీహరే ఇక్కడ బ్రహ్మగా కనిపిస్తూ ఉన్నారు, బ్రహ్మయే పరమశివుడిగా కనిపిస్తూ ఉన్నారు. వారి ముగ్గురికి భేదం లేదని చెప్తూనే ఈయన త్రిపుండ్రాలు ధరిస్తూ త్రిశూలాన్ని ధరిస్తూ తిరుగుతూ ఉన్నాడు. మాకే భేదం లేదు అని చెప్పి ఆయన నిలువునామంలో ముగ్గురిని చూపిస్తూ ఉన్నారు. ఈ భేదం లేదు అని చెప్పడానికి ఇక్కడ ఒక్కరిని నిందిస్తే ఇంకొకరు తట్టుకోలేక ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేకపోయారు. శివుడికి లేనటువంటి ఆహ్వానం మాకు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. శివుడిని పూజించినటువంటి పూజే కాదు. కాబట్టి ఆ శివుడికి పూజించిన తర్వాతనే అని చెప్పి ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఏదైతే చెప్పారో వెంటనే పరమశివుడు చెప్పారట. ఆగిపోయింది కదా, దక్ష ప్రజాపతి ఎంతో గొప్పగా యజ్ఞాన్ని చేయాలనుకున్నటువంటి యజ్ఞాన్ని మరలా చేయించారు. మరలా చేయించి దానికి శ్రీమన్నారాయణుడిని యజ్ఞమూర్తిగా, ఎక్కడెక్కడ యజ్ఞం చేసినా కూడా శ్రీమన్నారాయణుడు యజ్ఞమూర్తిగా ఉంటారు. కాబట్టి అక్కడ ఆయన యజ్ఞమూర్తిగా శ్రీమన్నారాయణుడు కూడా పిలవలేదండి. మొదట యజ్ఞం చేసినప్పుడు ఆయన్ని కూడా పిలవలేదు. కాబట్టి ఎక్కడ యజ్ఞం చేసిన శ్రీమన్నారాయణుడు యజ్ఞమూర్తిగా ఉంటూ తన యొక్క ఏదైతే ఫలితాన్ని ఉంటారో ఆయన అందిస్తూ ఉంటారు. అలాంటి చోట్ల ప్రతి ఒక్క శుభం జరుగుతుంది అని చెప్పి పరమశివుడు తెలియచేసి
తాను ఈశాన్య దిక్కుకి అధిపతిగా అష్టదిక్పాలకులని ఉంచి ఆయన చక్కగా హోమాన్ని జరిపించి ప్రజలకి క్షేమాన్ని కలిగించారట. ఒక హోమం ఆగిపోయినప్పుడు దాని వలన వినాశనం కలగకూడదు అనేటువంటి దానికి ఆయన చక్కగా పరమశాంతంగా ఆ హోమాన్ని మరలా చేయించారట అని చెప్పి ఇక్కడ విదురుడు మైత్రేయుడు సంవాదంలో, సూతుడు సౌనకాది మహామునుల సంవాదంలో, పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి యొక్క సంవాదంలో జరుగుతూ నారదుడు ఉత్తముడికి తెలియజేసినటువంటి కథలు అని చెప్పి తెలియజేస్తూ, ప్రియ భగవద్ బంధువులారా, భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మరి ప్రత్యక్షంగా సూర్య భగవానుడిని ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్య నారాయణుడు అనుకున్నప్పుడు ఉదయం ఏదైతే మనకు 5 దగ్గర నుంచి 7 గంటలు 7:30 వరకు ఉండే సమయం ఉంటుందో అది చాలా సత్వమైనటువంటి గుణం. తెల్లగా మెరుస్తూ ఉంటాడు స్వామి. ఆ గుణం ఏదైతే ఉందో విష్ణుమూర్తి, విష్ణు స్వరూపం కాలంలో కూడా చూపించేశారు. ఆ తర్వాత భగభగా మండుతూ ఉంటాడు. అలాంటి స్వరూపం ఏదైతే ఉందో బ్రహ్మగా చెప్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి సాయం సంధ్య సమయం అది శ్రీ పరమశివుడికి సంబంధించినటువంటి సమయం. మనం శ్రీమన్నారాయణుడిలోనే త్రిమూర్తులని గుర్తించి ఆ త్రిమూర్తులని ఆయనలోనే ఆవాహనం చేసుకొని పూజించండి అని చెప్పి ప్రత్యక్ష భగవానుడిగా ఆయన చెట్టుగా పుట్టగా సూర్యుడిగా మనకు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి? శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్.